ఇక్కడ భక్తుడు అంటూ ఉన్నాడు, నా అంతరంగములో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించుము. హల్లెలూయా. ఈ నూతన సంవత్సరంలో నువ్వు అడగవలసింది, అయా నా అంతరంగములో స్థిరమైన మనసు నీవు. చాలా మందికి ఒక స్థిరత్వం అనేది ఉండదు, ఒక దగ్గర స్థిరముగా ఉండలేరు. చేసే పనిలో కావచ్చు, వెళ్ళే చర్చికి కావచ్చు, వాక్యం చదివేటప్పుడు కావచ్చు, ప్రార్థన చేసేటప్పుడు కావచ్చు, ఏముండదు, స్థిరమైన హృదయం ఉండదు. ఎందుకనంటే స్థిరంగా ఉండలేరు. ఒక్క 2 నిమిషాలు కూడా దేవునికి ప్రార్థన చేయలేకపోతూ ఉన్నావేమో. ఈ సంవత్సరంలో నువ్వు అడుగు, దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారు నీకు ఇస్తున్నారు. ఏంటో తెలుసా? స్థిరమైన మనసుని నూతనముగా పుట్టిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అయితే నువ్వేం చేయాలంటే ఆయన నువ్వు అడగాలి. ఏమనంటే, అయా నా యందు శుద్ధ హృదయమును కలుగు చేయి అని నువ్వు అడిగేవనుకో, ఖచ్చితంగా ఆయన నీకు శుద్ధ హృదయం ఇస్తాడు. నువ్వు ఆయన అడిగితే నీ అంతరంగములో స్థిరమైన మనసును నువ్వు అడిగితే, అయ్యా నాకు నూతనముగా పుట్టించు, నూతనముగా నేను ఎలాగొస్తానయ్యానంటే, నువ్వు ఆయన రక్తంలో కడగబడితే, ఆయన వాక్యంతో కడగబడితే ఖచ్చితంగా నువ్వేమవుతావో తెలుసా? నూతనముగా తయారవుతావు. నూతన సృష్టిగా చేయాలనుకుంటూ ఉన్నాడు దేవుడు. అందుకే ఈ సంవత్సరంలో నిన్ను ఎందుకు అని అంటే, ఈ సంవత్సరం నీకు ఇచ్చింది ఎందుకో తెలుసా? ఆయన నీ జీవితంలో నూతనమైన దయా కిరీటం ఇస్తూ ఉన్నాడు. హల్లెలూయా. నీలో శుద్ధ హృదయం కలుగజేసి, స్థిరమైన మనసును కలుగజేసి, నూతనముగా నిన్ను పుట్టించింది ఎందుకో తెలుసా? నీ జీవితంలో చూడండి, 65 కీర్తనలు 11వ వచనంలో ఉంటది, సంవత్సరమున నీకు దయా కిరీటము ధరింపు చేసి ఉన్నాను, నీ జాడల జారము వెదజల్లుచున్నవి. హల్లెలూయా. మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆయన ఈ సంవత్సరంలో నిన్ను ఒక నూతన సృష్టిగా ఎందుకు చేశాడో తెలుసా? నిన్ను నూతన సృష్టిగా ఎందుకు చేశాడనంటే, నీకు ఒక దయా కిరీటమును దయచేశాడు. ఎందుకో తెలుసా? ఎంతో మందికి లేని ధన్యత నీకు ఒక నూతనమైన సంవత్సరంలో నీకు ప్రవేశపెట్టాడు. నీ హృదయమును శుద్ధ హృదయముగా చేయాలనుకుంటూ ఉన్నాడు. నీకు స్థిరమైన మనసును చేయాలనుకుంటూ ఉన్నాడు. నీకు నీ అంతరంగమును నూతనముగా తయారు చేయాలనుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. మనం జ్ఞాపకం చేసుకుంటే, ఈ నూతన దయా కిరీటమును దేవుడు దయచేస్తూ ఉంటాడు. మనం అనుకుంటాం కిరీటం అంటే బంగారము వజ్ర వైడూర్యాలు కాదు, కానీ నువ్వు సజీవంగా ఉన్నావని అంటే అది దేవుడు కృప వల్లే ఈరోజు సజీవంగా ఉన్నాం. ఈరోజు ఈ వాక్యం చెప్తూ ఉన్నాం, ఈ వాక్యం మీరు వింటూ ఉన్నారని అంటే దేవుడు ఒక నూతనమైన దయా కిరీటం ఈ సంవత్సరంలో మనకు దయచేసి, ఆయన కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్యలోకి వచ్చి మనల్ని ఈరోజు ఆయన ఈరోజు మనల్ని ముందుకు తీసుకెళ్తూ ఉన్నాడు. కొత్త సంవత్సరంలోకి మనల్ని ప్రవేశపెట్టి మనల్ని ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. అయితే మనము నిబంధన చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ నూతన సంవత్సరంలో మనము ప్రతి ఒక్క విషయంలో దేవునికి ఇష్టలుగా జీవించాలి. హల్లెలూయా. మనం ఏం చేయాలి? ప్రతి ఒక్క విషయంలో దేవునికి ఇష్టలుగా జీవించాలి. దేవుణ్ణి ఆనందింప చేయాలి, దేవుని మహింపరచాలి, దేవుని గణపరచాలి. దేవుని ప్రేమను పొందుకున్న మనము మన ప్రేమను ఇతరులకు పంచేవారముగా ఉండాలి. దేవుడు ఎలాగైతే ఆ సిలువలో ఆయన క్షమించాడో, అదే విధముగా మనము కూడా ఏం చేయాలంటే, ప్రతి ఒక్కరిని మనం ఏం చేయాలి? క్షమించగలిగే మనసును కలిగి ఉండాలి. హల్లెలూయా. మనము క్షమించగలిగే మనసును కలిగి ఉండాలి. మనము జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, మనము నూతనముగా సృష్టించబడి ఉన్నాము. నూతనముగా మనల్ని తయారు చేసే దేవుడు. అయితే ప్రకటన గ్రంథంలో తుతైర సంఘం ఉంటది, 2వ అధ్యాయంలో ప్రకటన లాస్ట్ లో ఉంటది. చూడండి, మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, ప్రకటన 2:21 వచనం అంటాడు, మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చి తిని. చాలు. మారు మనసు పొందుటకు ఈ నూతన సంవత్సరంలో దేవుడు నీకేం చేస్తున్నాడో తెలుసా? సమయమునిస్తూ ఉన్నాడు. ఆ సమయము నువ్వేం చేయాలి? సద్వినియోగం చేసుకోవాలి. నువ్వు సమయమును సద్వినియోగం చేసుకోవాలి. నేను ఇన్ని సంవత్సరాలుగా చర్చికి వస్తూ ఉన్నాను, నేను ఇంత దేవునికి సమర్పించుకున్నాను, ఇన్ని రకాలుగా నేను సేవా పరిచర్యలు చేస్తున్నాను, ఇంత డబ్బును ఖర్చు పెడుతూ ఉన్నాను కాదు. నీకు మారు మనసు పొందుటకు నేనేమి ఇచ్చి ఉన్నాను? సమయమునిచ్చి ఉన్నాడు దేవుడు. ఆ సమయము నువ్వేం చేయాలి? సద్వినియోగం చేసుకోవాలి. మారు మనసు నువ్వు పొంది ఈ సంవత్సరంలో నూతనమైన దయా కిరీటమును దేవుడు దయచేస్తాడు. నూతనమైన స్వభావం నీకు ఇస్తాడు. నీలో ఉన్న రాతి హృదయం తీసివేసి మాంస హృదయం నీకు ఇయ్యాలనుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. అయితే నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, మారు మనసు పొందాలి. మారు మనసు పొందితే
ఖచ్చితంగా నీలో నూతనమైన సృష్టిని దేవుడు సృజించబోతూ ఉన్నాడు. ఆయన నీలో నివాసం చేయాలనుకుంటూ ఉన్నాడు. నిన్ను ఈ లోకం అనే పాపం నుంచి తప్పించాలనుకుంటూ ఉన్నాడు. ఈ లోకం అనే శాపం నుంచి తప్పించాలనుకుంటూ ఉన్నాడు. నీ జీవితమును ఒక నూతనమైన జీవితముగా ఆయన తయారు చేయాలనుకుంటూ ఉన్నాడు.